antivirus softwares and encryptions. So these technologies work together to detect and prevent cyber attacks and to safeguard sensitive information. You got my point, sir? Yeah. సో వీటిని సేఫ్ గార్డ్ చేయడానికే మనం యూజ్ చేసేదే సిమ్ టూల్. అసలు బిఫోర్ గోయింగ్ టు ద సిమ్ టూల్, ఇవన్నీ మేజర్ సైబర్ థ్రెట్స్: మాల్వేరు, ఫిషింగ్, ర్యాన్సమ్ వేరు, డెనైల్ ఆఫ్ డాస్ అటాక్. ఓకేనా? సో అడ్వాన్స్ పెసిస్టెంట్ థ్రెడ్, ఇన్సైడ్ థ్రెడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మాల్వేర్ అంటే ఏంటంటే అది ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్ని డ్యామేజ్ చేయడానికి ఉపయోగిస్తారు, ఒక కోడ్ లాంటిది. ఓకేనా? నెక్స్ట్ ఫిషింగ్ అంటే ఒక మెయిల్ మీకు వస్తుంది, ఆ మెయిల్ మీరు క్లిక్ చేయగానే సో అని ఒక సస్పీషియస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ అండి. కానీ ఈ మాల్వేర్ ఇంజెక్ట్ చేయడం అంటే ఏంటంటే డేటాని ఎన్క్రిప్ట్ చేస్తారు. మీ డేటా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా ఉంది, ఒక కీ ఉంది. ఆ కీ ఏంటంటే ఒక పెద్ద లాకర్ను ఓపెన్ చేయడానికి ఆ కీ మీకు ఏం గుర్తుండదు. ఓకేనా? వర్క్ యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏం చేస్తారంటే ఎన్క్రిప్ట్ చేసేస్తారు. ఎలా ఎన్క్రిప్ట్ చేస్తారు? వాళ్ళకున్న ఆల్గరిథమ్స్తో ఎన్క్రిప్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఆ కీ లేకపోతే నువ్వు అది ఓపెన్ చేయలేవు కదా. వీడు సాయంత్రానికి ఫోన్ చేస్తాడు, ఇఫ్ యూ వాంట్ టు కీ, నీకు ఎన్క్రిప్షన్ కి డీక్రిప్షన్ కావాలి అంటే నాకు మనీ పంపించు. ర్యాన్సమ్ అంటే ఆస్కింగ్ సమ్ మనీ, ర్యాన్సమ్ వేర్ అంటారు దాన్ని. ఓకేనా? ఒక సాఫ్ట్వేర్తో ఎన్క్రిప్ట్ చేసేసి దానికి డీక్రిప్షన్ కోసం ఇన్ రిటర్న్ ఆఫ్ డీక్రిప్షన్ కోసం డబ్బులు అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ డినైల్ ఆఫ్ డాస్ అటాక్ అంటారు. ఇదేంటంటే డాస్ అటాక్ ఉంది, డీడాస్ అటాక్ ఉంది. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక ఆన్లైన్ సర్వీస్ అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ అనుకో. ఐఆర్సిటీసీ వద్దులే, ఇండియన్ ఎయిర్లైన్స్ అనుకో. ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ అప్లికేషన్ రన్ అవుతూ ఉంది. ఇందులో చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటా ఉంటారుగా. ఈ చాలా మందికి ఒక్క సర్వర్ రన్ అవ్వదుగా, మల్టిపుల్ సర్వర్స్ లో పెడతారు. ఈ సర్వర్స్ అన్నిటిలో కూడా టికెట్స్ బుక్ అవుతూ ఉంటాయి. వీడు ఏం చేస్తారంటే డాస్ అటాక్లో ఒక సిస్టమ్ నుంచి, ఒక అన్నోన్ సిస్టమ్ నుంచి ఫేక్ ట్రాఫిక్ పంపిస్తూ ఉంటాడు. అంటే ఈ సర్వరు 100 యూజర్స్కి సపోర్ట్ అనుకో, వీడేం చేస్తాడు ఇంకొక 100 యూజర్స్ని పంపిస్తాడు, ఫేక్ ట్రాఫిక్ని పంపిస్తాడు అన్నమాట. హ్యూజ్ ట్రాఫిక్. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు 10th క్లాస్ రిజల్ట్స్ అప్పుడు మామూలుగా సర్వర్ బిజీ అని వస్తుంది. ఎందుకు? అందరు ఒకేసారి